సముద్రపు మధ్యలో మార్గం. అలా ముందుకు వెళ్తే శివాలయ దర్శనం. అది కూడా రోజులో కొన్ని గంటలే. ఆ తర్వాత ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. నేటికి శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలున్నాయక్కడ. అది ఆ మహాదేవుడు చేసిన అద్భుతం. భగవంతుని దర్శించుకోవడానికి చేసే సాహస ప్రయాణం. పాండవుల పాపాల్ని తొలగించిన నిష్కలంక్ ఆలయానికి సంబంధించిన మా జర్నీని ఇప్పుడు చూద్దాం. మేం నలుగురం ఫ్రెండ్స్ గుజరాత్లో ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ ఆలయాల దర్శనం అయ్యాక గుజరాత్లోని భావ్నగర్ జిల్లాకు చేరుకున్నాం. అక్కడి నుండి 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి అరేబియా సముద్రాన్ని చేరుకుంటాం. అరేబియా సముద్రంలో మేము చూసిన అద్భుతమే నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్. సముద్రపు ఆటుపోట్లపై శివుడి దర్శన భాగ్యం ఆధారపడి ఉంటుంది. పోటు సమయంలో ఆలయం పూర్తిగా నీటిలో నిండి ఉంటుంది. అలలు ఆగినప్పుడు ఆలయం బయటికి కనిపిస్తుంది. అది కూడా రోజులో కొన్ని గంటలు మాత్రమే. మహాదేవ్ టెంపుల్ ప్రకృతి చేసిన అద్భుతాన్ని చూపిస్తాను నేను ఇప్పుడు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ కంటిన కల్మషాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. నిష్కలంక శివలింగం ఇక్కడ అద్భుతం ఏంటి తెలుసా? సముద్రము దారిస్తుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకు తిథిని బట్టి ఉంటుంది. అంటే పౌర్ణమి, అమావాస్యని బట్టి రోజు 2 సార్లు అంటే ఆటుపోట్లను బట్టి సముద్రం దారివ్వడం ఉంటుంది. కానీ ఇలా మధ్యలోంచి వెళ్ళాలి. ఇప్పుడు కనిపిస్తుందా సముద్రం మెల్లమెల్లగా కొంచెం కొంచెం వెనక్కి వెళ్తుంది. సో అలా వెనక్కి వెళ్ళి మనము సమయానికి వచ్చినప్పుడు కరెక్ట్గా మనకు దర్శనం వస్తుంది. నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంది. ఇట్లా బురద మట్టి అనేది ఎలా ఉంది చూడండి. ఇలా ఉంది మొత్తం. ఇప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళింది కదా, వెనక్కి వెళ్ళిన ప్రాంతం అంతా కూడా ఇలా ఉంది. సో ఇంకా వెళ్తుంది వెనక్కి మెల్లమెల్లగా. ఇంకా నేను టెంపుల్ దగ్గర చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ దగ్గర ఇంకా ఎంత ఉంది, వాటర్ ఇంకా ఫుల్ వాటర్ ఉంది. ఇంకా టెంపుల్లో ఒక ఫ్లాగ్, శిఖరం ఇది మాత్రమే మనకు కనిపిస్తుంది కదా. లోపల ఉన్న టెంపుల్ అదంతా మనకు కనిపించట్లేదు. సో మెల్లమెల్లగా ఈ వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళి కనిపిస్తుంది. నిజంగా కదా మహా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే సముద్రం ఇలా 2 సార్లు దారివ్వడం, లోపల పంచలింగాలు అంటే పాండవులు స్థాపించిన 5 లింగాలు ఉన్నాయంట. సో 5 లింగాల్ని మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఇదిగో ఇలా మనకు రూట్ వస్తుంది చూడండి. ఎంత బాగుంది. వాటర్ అయితే సూపర్ ఉన్నాయి. నా కాలు కనిపిస్తుందా? ఎస్, ఇలా ఉంది. ఇలా రూట్ చేసుకుంటూ మనం మెల్లమెల్లగా వెళ్ళాలి. ఇట్లా ఎంత దూరం ఉంది తెలుసా? ఒక 3 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. టెంపుల్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కాబట్టి కనిపిస్తుందా? చాలా తక్కువ శిఖరము, ఫ్లాగ్సే కనిపిస్తున్నాయి. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా అలా వాటర్ వెనక్కి వెళ్ళిపోయి టెంపుల్ బయటకు వస్తాయి.